అదర్ దన్ కండోమ్, అదర్ దన్ ఐపీఎల్, ఒక 2 days తర్వాత లేదా 3 days తర్వాత అంటే ప్లానడ్ ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు గర్భం రావద్దు అనుకుంటే ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి? ప్లాన్డ్గా మనకి గర్భం రాకూడదు అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏజ్ గ్రూప్ని బట్టి మనకి మల్టిపుల్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో కాంట్రసెప్టివ్ పిల్స్ అదర్ దాన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్, మనకి కాంట్రసెప్టివ్ పిల్స్ అని చాలా ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 50-60 years పైన నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే బాడీలో రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి మనం ఒక పర్సంటేజ్ మోతాదులో కలిపి మన డైలీ ఇవ్వటం వల్ల అండం విడుదలయ్యేది అన్నదాన్ని మనం ఆపొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం. అంటే కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి, లేకపోతే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కలిసినవి, లేకపోతే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉన్న పిల్స్ ఉంటాయి. అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ అన్నది కామన్గా బ్లాంకెట్స్ ట్రీట్మెంట్ అన్నది ఉండదు. సో కొంతమందికి కంబైన్డ్ పిల్స్ నీడ్ ఉంటుంది, కొంతమందికి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అడ్వైస్ చేస్తాము, కొంతమందికి ఇవి కాకుండా డిఫరెంట్ మెథడ్స్. యూజువలీ ఒక చైల్డ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ స్పేసింగ్ కోసం కావాలి అని అనుకుంటే వాళ్ళకి గర్భం లోపల అంటే యూట్రస్ లోపల పెట్టే డివైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అంటే కాపర్ కంటైనింగ్ డివైజెస్, కాపర్ టీ అని కానీ, లేకపోతే మైరీనా అంటాం, అంటే హార్మోన్ కంటైనింగ్ డివైజ్, ఆ మైరీనా అనే డివైజ్ కానీ ఉంటుంది. సో ఇవేంటంటే లాంగ్ టర్మ్ కాంట్రసెప్టివ్, గర్భం లోపల పెట్టే డివైజెస్. ఆర్ మనం గర్భం లోపల కాకుండా మనకి ఇంప్లనాన్ అని చిన్న చిన్న రాడ్ షేప్ రూపంలో మనకి డైలీ హార్మోన్ రిలీజ్ చేసేవి, అంటే మన స్కిన్ కిందే మనం పెడతాం అనమాట. హార్మోనల్ డివైజెస్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి. ఆ మెథడ్స్కి వెళ్ళొచ్చు. ఎవరైనా ఏదైనా కాంట్రసెప్టివ్ మెథడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కంప్లీట్గా వాళ్ళ హిస్టరీ తీసుకొని, వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అంతకుముందు ఉన్నాయా, ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి బెస్ట్ మెథడ్ అనేది సజెస్ట్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.